మల్కాజ్గిరి నియోజకవర్గంలోని సఫిల్గూడ ఘట్టమహేశం ఆలయాన్ని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ సందర్శించారు. ఈ నెల 10న ఆలయంలో జరిగిన దుర్ఘటనపై ఆయన ఆరా తీశారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేపట్టారు. ఇక అనంతరం ఈటెల రాజేందర్ మాట్లాడుతూ దేశంలో మత సామరస్యాన్ని దెబ్బతీయాలనే కుట్రతోనే హిందూ ఆలయాలపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. ఇవి మతి స్థిమితం లేని వారి చర్యలు కావని, స్థానికంగా కొందరి సహకారంతోనే జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. ఆలయంలో ఓ ముస్లిం యువకుడు మూత్ర విసర్జన చేసిన ఘటనపై ఆరా తీశారు. అలాగే ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అతిపెద్ద ప్రజాస్వామిక వ్యవస్థ భారత్ది. 79 సంవత్సరాలుగా అనేక మతాలు, అనేక భాషలు, అనేక సంస్కృతులు కలిసి జీవించేటువంటి గొప్ప దేశం భారతదేశం. మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ జాతి ఐక్యతను, దేశ ప్రతిష్ట ప్రపంచ చిత్రపటం మీద అవకాశం కోసం, అందరి ఐక్యత కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి మోడీ గారి యొక్క కమిట్మెంట్ ని దెబ్బతీసే ప్రయత్నం చేయొద్దని, చిల్లర రాజకీయాల కోసం ఇవాళ ఇట్లాంటి ప్రయత్నాలు జరగద్దని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నాను.